కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్లు సుదీర్ఘ చరిత్ర కలదు. అసలు ఆయన అక్కడ ఎలా వెలిసారు, అక్కడ ఆలయం ఎవరు నిర్మించారు, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ఒకమారు అనారోగ్య కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్లి ఆ భక్తుడు అక్కడ పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునితో పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం బయలుపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభు మూర్తిగా ఉభయ నాచారాలతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారు ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతుల్లో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. సందర్శన సమయంలో భక్తులు ప్రార్థన యొక్క సాధారణ ఆచారాలు, లోపలి మందిరం యొక్క 11 ప్రదక్షిణాలు మరియు ప్రతిజ్ఞ చేస్తారు. కోరిక నెరవేరిన తర్వాత భక్తులు స్వామికి 108 ప్రదక్షిణాలు చేస్తారు. చాలా మంది భక్తులు కోరికలు వీసాకి సంబంధించినవి కాబట్టి చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇదండి శ్రీ చిలుకూరు బాలాజీ యొక్క విశిష్టత. ఇలాంటి మరెన్నో వింతలు విశేషాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవటానికి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.